ఎస్ 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 నువ్వు గమనించుకో, ఏదైనా ఉంటే నాకు మెసేజ్ పెట్టు. ఇక్కడైతే నాకు రికార్డింగ్ అని ఏం రాలే, మరి మీకు కనిపిస్తుందా? నీ పేరు దగ్గర రెడ్ మార్క్ వస్తుంది కదా, పార్టిసిపెంట్ దగ్గర చూడు. రాలే, ఇక్కడైతే రాలేదు అసలు. వచ్చింది మేడం. వచ్చింది. నీ పేరు దగ్గర రెడ్ మార్క్ వచ్చింది చూడు. అది పైన ఉన్న వచ్చింది. అది పైన ఉన్నంత వచ్చింది. అది ఉన్నంత సేపు రికార్డు ఉన్నట్టే నీకు లెక్క. ఓకే ఏ మేడం, ఓకే. అది ఎడం వైపు RECLIVE ఉంది కదా. లైవ్ దగ్గర వచ్చింది నాకు రికార్డింగ్. ఆ నీ పార్టిసిపెంట్ పేరు దగ్గర కూడా వచ్చింది, చూసుకో. పార్టిసిపెంట్ అది పైన ఇచ్చారు మేడం, పైన ఉంది, కింద లేదు కానీ పైన ఉంది నాకు రికార్డింగ్ అని. నీకు పార్టిసిపెంట్ ఉంది కదా రెండు, నా పేరు నీ పేరు. ఆ పద్మజ నాది పత్రిజీ ఛానల్ అని, శ్వేత నీది అని. పైన ఉంది, కింద ఉంది మేడం. నా పేరేమో కింద ఉంది, నీది పైన ఉంది. ఆ నీ కింద పేరు దగ్గర ఇట్లా రెడ్ మార్క్ లేదా? ఆహా, నాకు లైవ్ దగ్గర వచ్చింది రెడ్ మార్కు. ఓకే. హోస్ట్ అని ఉంది కదా. పోస్ట్ కింద ఉంది. ఉంది కదా. ఎండు కింద ఉంది. ఆ హోస్ట్ నీ పేరు దగ్గర ఉందా అని. పేరు దగ్గర ఏం లేదు కదా మేడం, పార్టిసిపెంట్ దాంట్లో ఉంది హోస్ట్ అని. అదే నీ పేరు దగ్గరే హోస్ట్ ఉంది అని ఉంది. ఉంది కదా. పార్టిసిపెంట్ దగ్గర నీ పేరు దగ్గర హోస్ట్ అని ఉంది కదా. ఉంది ఉంది, ఇక్కడ రెడ్ మార్క్ వచ్చింది. సరే అయితే నేను ఇంకా ఓకే. లీవ్ అయిపోవచ్చు. నీకు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకో. ఏమన్నా ఉంటే చాట్ లో మెసేజ్ చేయి ఓకే మేడం. నాకు, వాట్సాప్ లో. ఓకే ఓకే. నీకు ఇంకేం ప్రాబ్లం ఉండదు. ఇవి కదిలించకుండా అట్లే ఉంటాయి. నేను ఇదంతా మళ్ళీ డిలీట్ చేస్తాను. మనం ఏవైతే మాట్లాడామో అవన్నీ డిలీట్ చేస్తాను ఓకే. తర్వాత, రికార్డు చేసినప్పుడు. అంటే నేను మళ్ళీ లీవ్ అయిపోతే కంగారు పడతావేమో అని, అంతే, ఇంకేం లే. ఏం లేదు, ఏం లేదు, చెప్పారుగా లాస్ట్ లో ఇందాక. ఎండ్ చేసుకో అంతే. ఓకే మ్యామ్. రికార్డ్ ఆపేసి లైవ్ తీసేసి ఎండ్ చేసుకో. ఓకే. రైట్. ఓకే, ఓకే క్యారీ మ్యామ్. ఆన్. 47వ అధ్యాయం. వీరభద్రప్ప చిన్న బసవప్ప పాము కథలు చెప్పుకుంటున్నాం. సాయిబాబా ఒకనాడిట్లు చెప్పదొడిగాను. ఒకనాడు ఉదయం ఉపహారం ముగించి తర్వాత వహల్యకు పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితి. అలసిపోవుటచే అచట విశ్రాంతి పొందెను. చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చొని ఇంటిని. అచట కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చొని ఉంటే అచట చెట్టు నీడ, కాలిత్రోవ, బంట్రోతు తోవ అని రెండు త్రోవలు కలవు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుము తయారు చేయుటకు చుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని. చెక్కుముక్కు రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా పక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనకు రమ్మని వినయంతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకు అందజేసెను. కప్ప బెకబెకలాడుట వినెను. తిరిగి వినిపించెను. అతడు అదేమని తెలుసుకోగోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలము అనుభవించుచున్నదని చెప్పి తిని, గత జన్మలో చేసిన దాని ఫలితం ఈ జన్మలో అనుభవించి తీరవలసిన దాని గురించి దుఃఖించినచో ప్రయోజనం లేదు. వాడు చిలుమును పీల్చి నాకు అందజేసి తాను స్వయంగా పోయి చూసేదని చెప్పాను. ఒక కప్ప పాము పట్టుకోబడింది అరచుచున్నది. గత జన్మలో రెండును దుర్మార్గులే, కాని ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహం నందు అనుభవించుచున్నవి అని చెబితే, అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్ప నోటితో పట్టుకొని ఉండేనని చూసి చెప్పాను. అవతల అతడు నా వద్ద వచ్చి 10-12 నిమిషంలో పాము కప్పను మింగునని చెప్పాను. నేనింటిని, లేదు అట్లు జరగదు, నేను దానిని తండ్రిని, రక్షకుడను, నేనిచ్చటయున్నాను. పాము చేత కప్పనెట్లు తినిపించదను, నేనిక్కడ ఊరికనే ఉన్నానా, దానిని ఎట్లు విడిపిస్తానో చూడండి అంటున్నాడు. చూడు అంటే పాము నోట్లో నుంచి కప్పని ఎలా వదిలిస్తానో చూడు, నేను దానికి రక్షకుని అంటే తండ్రిని అని చెప్తున్నాడు సాయిబాబా వారు. చిలుమును పీల్చిన పిమ్మట మేము స్థలంనకు పోతిమి. అతడు భయపడి నన్ను కూడా దగ్గరకు పోవద్దని హెచ్చరించేను. పాము మీద పడి కరుచునని వాని భయం. అతని మాట లెక్క చెయ్యక నేను ముందును పోయి ఇట్లాంటిని, ఓ వీరభద్రప్ప, నీ శత్రువు చెన్నబసవప్ప కప్ప జన్మమెత్తి పశ్చాత్తాపడుట లేదా?
నీవు సర్ప జన్మమెత్తినప్పటికీ వాని అందు శత్రుత్వం వహించుచున్నావేనా? ఛీ, సిగ్గు లేదా? మీ ద్వేషములను విడిచి శాంతింపుము అన్నాడు మా బాబావారు. ఈ మాటలు విన సర్పం కప్పను వెంటనే విడిచి నీటిలో మునిగి అదృశ్యమయ్యెను. కప్ప కూడా గంతులు వేస్తూ చెట్ల పొదల్లో దాగేను. బాటసారి ఆశ్చర్యపడెను. మీరన్న మాటలు పాము కప్పనెట్లు వదిలేను? అదృశ్యమయ్యెను. వీరభద్రప్ప ఎవరు? చిన్నబసవప్ప ఎవరు? వారి శత్రుత్వంకు కారణమేమి అని అతడు ప్రశ్నింపగా అతనితో కలిసి చెట్టు మొదట్లో పోయితిమి. చిలుము కొంత పీల్చిన తర్వాత అతనికి వృత్తాంతమంతను ఈ రీతిగా బోధించెను. మా ఊరికి 4-5 మైళ్ళ దూరంలో ఒక పురాతన శివాలయం గలదు. అది పాతబడి శిథిలమయ్యెను. ఆ గ్రామంలోని ప్రజలు దాన్ని మరామతులు చేయుటకై కొంత ధనము పోగు చేసిరి. కొంత కొంత పెద్ద మొత్తము పోగైన పిమ్మట పూజ కొరకు తగిన ఏర్పాటు చేసిరి. మరమ్మతులు చేయుటకు కంచె వేసిరి. ఊరిలోని ధనవంతులు కోశాధికారిగా నియమించి సర్వం అతని చేతిలో పెట్టిరి. లెక్కలన్నీ చక్కగా వ్రాయు బాధ్యత వానిపై పెట్టిరి. వాడు పరమలోభి. దేవాలయంలో బాగు చేయుటకు చాలా తక్కువ వ్యయంను చేశాడు. అంటే తక్కువ ఖర్చు చేశాడు దేవాలయంలో గుడి కట్టుటకు. దేవాలయంలోని ఏమీ అభివృద్ధి కానరాలేదు. అతడు ధనవంతుడు. ఖర్చు పెట్టేను. కొంత తాను మింగేను. తన సొంత డబ్బు కొంచెమైనా దానికై వేచించలేదు. తీయని మాటలు చెప్పేవాడు. అభివృద్ధి కాకుండాటో కారణం లేవో చెప్పేవాడు. గ్రామస్తులు తిరిగి వాని వద్దకు పోయి అతడు సొంతంగా తగిన ధన సహాయం చేయని ఎడల మందిరం వృద్ధి కాదన్నారు. అంటే ఆ దేవాలయం డెవలప్ కావాలి అంటే మీరు కూడా కొంచెం ధన సహాయం చేయండి అని అడిగారు. చెప్పినప్పుడు అవి అంచనా ప్రకారం పని సాగించవలసిందే అని చెప్పి మరింత కొంత ద్రవ్యంను వసూలు చేసి అతని చేతికిచ్చిరి. వాడ ధనము పుచ్చుకొని పూర్వము వలె ఊరికనే కూర్చున్నాడు. కొన్నాళ్ల పిమ్మట మహాదేవుడు వాని భార్య కలలో కనిపించి ఇట్లు చెప్పాను. నీవు లేచి దేవాలయపు శిఖరంను గట్టుకు నీకు ఖర్చు పెట్టిన దానికి 100 రెట్లు ఇచ్చేదను అని ఆమె దృశ్యము తన భర్తకు చెప్పాను. అది ధనము వ్యయమగుటకు హేతువగునేమోనని భయపడి ఎగతాళి చేయుచు అది ఉత్త స్వప్నమేననియు దానిని నమ్మనవసరం లేదని, లేకున్నచో దేవుడు తనకు స్వప్నంలో గనపడి ఏల చెప్పలేదు తాను మాత్రమే దగ్గర లేకుండేనా అనియు అది అది దుస్వప్నం వలె కనిపించుచున్నదనిను, భార్యాభర్తలు విరోధం కల్పించుటకు తోచుచున్నదనిను అతడు సమాధానం చెప్పాను. అందుచే ఆమె ఊరుకోవలసి వచ్చేను. దాతలను బాధించి వసూలు చేసిన పెద్ద మొత్తం చందాలయందు దేవునికి ఇష్టం ఉండదు. అంటే బాధించి అంటే హింస చేసి తెచ్చి ఇచ్చిన డబ్బుతో భగవంతుడు ఇష్టపడడు అలా గుడి కట్టినా అంటున్నారు. ఎవరైనా సరే మనం ఇప్పుడు విశ్వ కళ్యాణం కోసం ఇస్తున్నాము అంటే మనం అక్కడ స్వార్థం లేకుండా ఎంతో మనము ఎంత లక్షలు ఇయ్యాలని లేదు. మన దగ్గర ఉన్న దాంట్లో 10 రూపాయలు ఉంటే 1 రూపాయి ఇష్టంతో ఇయ్యాలి, ప్రేమతో ఇయ్యాలి అని చెప్తున్నారు. చిన్న మొత్తమైనా సరే దైవం ఇష్టపడును. కొన్ని దినముల పిమ్మట దేవుడు ఆమెకు స్వప్నంలో తిరిగి కనిపించి ఇట్లనెను. భర్త దగ్గరున్న చందాల గురించి చికాకు చెందన అవసరం లేదు. దేవాలయం నిమిత్తమైన వ్యయం చేయమని అతని బలవంతం చేయవద్దు. నాకు కావలసినది భక్తి మరియు సద్భావం. కాబట్టి నీకు ఇష్టమున్న సొత్తు ఏదైనా ఇవ్వవలేనని ఆమె తన భర్తతో సంప్రదించి తన తండ్రి తనకిచ్చిన బంగారు నగలు దానం చేయి నిశ్చయించాను. ఆ లోబి ఈ సంగతి విని చికాకు చెంది భగవంతుడు కూడా మోసం చేయి నిశ్చయించుకునేను. ఆమె నగలెంతో తక్కువ ధరకు కట్టి అంటే 1000 రూపాయలకు తానుకొని నగదుకు బదులుగా ఒక పొలమును దేవాలయంకుగా నిచ్చేను. అందులకు భార్య సమ్మతించెను. పొలము వాని సొంతం కాదు, అది ఒక పేదరాలకు డూబి అని ఆమెది. ఆమె దాన్ని 200 రూపాయలకు కుదవ పెట్టి ఉండేను. ఆమె దానిని తీర్చలేకపోయేను. ఆ టక్కరి లోబి తన భార్యను, డూబిని, దైవంను అందరినీ మోసగించెను. ఈ నేల పనికిరానిది, సాగులో లేనిది, దాని విలువ చాలా తక్కువ, దాని వలన ఆదాయం ఏమీ లేదు. ఈ వ్యవహారం ఇట్లు సమాప్తి చెందెను. ఆ పొలము పూజారి అధీనంలో ఉంచిరి. అందుకు అతడు సంతసించి కొన్నాళ్లకు ఒక చిత్రం జరిగెను. గొప్ప తుఫాను సంభవించి కుంభవృష్టి కురిసేను. లోబి ఇంటికి పిడుగుపడి తగిన వాడు వాని
కుంభవృష్టి కురిసేను. లోబి ఇంటికి పెరుగుపడి తగిన వాడు వాని భార్య చనిపోయిరి. టూబి కాలం గతి చెందెను. తర్వాత జన్మలో ఆ లోబి మధురా పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి వీరభద్రప్ప అని పేరు ఉండేను. అతని భార్య పూజారి కుమార్తెగా జన్మించెను. ఆమెకు గౌరి అని పేరు పెట్టిరి. డూబి మందిర గౌరవం అన్నిటిలో మగ శిశువుగా జన్మించెను. అతనికి చిన్న బసవప్ప అని నామమిడిరి. ఆ పూజారి ఆ స్నేహితుడు అతడు నా వద్దకు తరచూ వచ్చిచుండెను. నా వద్ద కూర్చొని మాట్లాడుచు చిలుము పీల్చేవాడి వలె అతనికి కుమార్తెకు గౌరి కూడా నా భక్తురాలు. ఆమె త్వరగా ఎదుగుచుండెను. ఆమె తండ్రి వధువుకై వెదుకుచుండెను. ఆ విషయము చికాకు పడిచి అవసరము లేదనియును. ఆమె భర్త తానే వెదుక్కొని వచ్చునని నేను చెప్పితిని. కొన్నాళ్ళకు వీరభద్రప్ప అనియు ఒక పేద బ్రాహ్మణుడు బాలుడు భిక్షకై పూజారి ఇంటికి వచ్చేను. పూజారి నా సమ్మతి ప్రకారం వాణ్ణి గౌరవించి పెండ్లి చేసేను. అతడు కూడా నా భక్తుడయ్యాను. ఏలైనా పిల్లను కుదిర్చిన అతడు నా ఎందు విశ్వాసం చూపిచుండెను. వాడు ఈ జన్మలో కూడా ధనముకై మిగులు తాపత్రయపడుచుండెను. నా వద్దకు వచ్చి అతడు కుటుంబంతో నుండుటచే నాకు ఎక్కువ ధనం వచ్చిచున్నట్లు చేయుమని బతిమాలుచున్నాడు. ఇట్లుండగా కొన్ని విచిత్రములు జరిగేను. ధరలు హఠాత్తుగా పెరిగి గౌరీ అదృష్టం కొలది పొలంనకు ధర పెరిగేను. కానుకగా నిచ్చెను. పొలము 1,00,000 రూపాయల కమ్మిరి. ఆమె ఆభరణముల విలువ 100 రెట్లు వచ్చేను. అందులో సగం నగదుగా నిచ్చి మిగతా దాన్ని 25 వాయిదాల్లో ఒక్కొక్క వాయిదాకు 2,000 రూపాయలు చొప్పున ఇచ్చుటకు నిశ్చయించిరి. అందరూ సమ్మతించిరి. కాని ధనముకై తగవులాడిరి. సలహాల కొరకు నా వద్దకు వచ్చిరి. ఆ ఆస్తి అంతా మహాదేవునిది కాబట్టి పూజారిది. పూజారికి కొడుకులు లేనందుకు సర్వ హక్కులు గౌరికి వచ్చేను. ఆమె సమ్మతించి లేనిదే ఆమె ఖర్చు చేయవద్దని చెప్పితివి. అంటే ఆమె అంగీకారంతోనే ఖర్చు చేయాలి అని. ఆమె భర్తకు ఈ పైకంపై ఎట్టు అధికారం లేదని బోధించారు. అంటే ఆమె ఆస్తిపై ఎలాంటి అధికారం భర్తకు లేదని చెప్పారు. పైకము అంటే డబ్బు. ఇది విని వీరభద్రప్ప నాపై కోపగించెను. ఆస్తిపై గౌరీకే హక్కు గలదని తీర్మానించెను. దాన్ని కబలించుటకు నేను యత్నించుచున్నానని నుడివెను. అతని మాటలు విని భగవంతుని ధ్యానించి ఊరుకొంటిని. వీరభద్రప్ప తన భార్య గౌరిని తిట్టెను. అందుచేత ఆమె పగటి పూట నా వద్దకు వచ్చి ఇతరుల మాటలను పట్టించుకోవలదని, తనను కూతురుగా చూసుకోవలేనని వేడుకొనేను. ఆమె ఆశ్రయంను కోరుటచే నేను ఆమెను రక్షించుటకు 7 సముద్రాలైన దాటుదనని వాగ్దానం ఇచ్చి తిని. ఆనాడు రాత్రి గౌరి ఒక్కొక్క స్వప్న దృశ్యం కనపడేను. మహాదేవుడు స్వప్నంలో కనిపించి ఇట్లనెను, ధనమంతయు నీదే, ఎవరికి ఏమీ ఇవ్వవలదు. చెన్న బసవప్పతో సలహాలు చేయుము. చేయవలసి వచ్చిచున్నప్పుడు మసీదులో ఉన్న బాబా సలహాలు తీసుకొనుము. గౌరీ నాకు ఈ వృత్తాంతమంతా తెలిపాను. నేను తగిన సలహాలు ఇచ్చి తిని. అసలు తీసుకొని వడ్డీతో సగం మాత్రము చెన్న బసవప్పకు ఇవ్వమని, వీరభద్రప్పకు ఇందులో జోక్యం లేదని నేను గౌరీకి సలహా ఇచ్చి తిని. నేనిట్లు మాట్లాడుచుండగా వీరభద్రప్ప చిన్న బసవప్ప కొట్లాడుచు నా వద్దకు వచ్చిరు. సాధ్యమైనంత వరకు వారిని సమాధాన పరిచితిని. గౌరికి మహాదేవుడు చూపిన స్వప్న దృశ్యం చెప్పి తిని. వీరభద్రప్ప మిగులు కోపగించి చెన్నబసవప్పను ముక్కలు ముక్కలుగా నరికెదనని బెదిరించాను. చెన్నబసవప్ప పిరికివాడు. వాడు నా పాదములను పట్టి నన్ను ఆశ్రయించాను. కోపిష్టి శత్రువు బారి నుండి కాపాడేదనని నేను వానికి వాగ్దానం చేసి తిని. కొంతకాలం వీరభద్రప్ప చనిపోయి పాముగా జన్మించాను. చెన్న బసవప్ప కూడా చనిపోయి కప్పగా జన్మించాను. చెన్న బసవప్ప బెకబలాడుట విని నేను చేసిన వాగ్దానం జప్తికి తెచ్చుకొని ఇక్కడకు వచ్చి వాణ్ణి రక్షించి నా మాటలు పాలించుటకు భగవంతుడు ఆపద సమయమందు భక్తులను రక్షించుటకై వారి వద్దకు పరిగెత్తుకొని భగవంతుడు నన్నచ్చటకు పంపి చెన్న బసవప్పను రక్షించు, ఇదంతైను భగవంతుని లీల అని చెప్పడం జరిగింది. నీతి ఈ కథ వల్ల, అంటే ఈ కథల వల్ల మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమనగా, ఎవరు చేసిన దాన్ని వారే అనుభవించవలెను. ఇతరులతో గల సంబంధం ఏమి లాంటివి బాధ కూడా అనుభవించవలను. తప్పించుకొను సాధన లేదు.
తనకెవరికైనా శత్రుత్వం ఉన్న ఎడల దాని నుండి విముక్తిని పొందవలెను. ఎవరికైనా ఏమైనా బాకీ ఉన్నా దాన్ని తీర్చేయవలెను. రుణము గాని శత్రుశేషము గాని ఉన్నచో దానికి తగిన బాధపడవలెను. ధనమందు పేరాసగల నది హీనస్థితి తెచ్చును. తుదకు వానిని నాశనం కలగచేయును. 47వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభమంత్. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే కదా, శత్రుత్వం ఉంచుకోవద్దు. ఈ జన్మలో మనకు ఎవరైనా శత్రువుగా ఉన్నా వాడిని మనం చనిపోయే లోపు వారిని మిత్రుడిగా చేసుకొని చనిపోవాలి. రుణశేషం కూడా చాలా ప్రమాదం అంటారు. దానివల్ల మనం జన్మ ఎత్తాలి. అంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చేది ఉన్నా మనం మరిచిపోయినా వారికి మనం ఇయ్యాల్సింది ఇచ్చేసిన తర్వాత తిరిగి ఇచ్చేసేయాలి. అది ఒక్క రూపాయి అయినా సరే మళ్ళీ ఆ ఒక్క రూపాయి కోసమైనా మనము జన్మ ఎత్తవలసిందే. జన్మ అంటే మామూలు మాట కాదు. ఎన్నో కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, బాధతో ఉంటది. ఎందుకొచ్చిన గోల మనకు గుర్తున్నంత వరకి ఆ ఒక్క రూపాయి అయినా సరే అప్పు ఉంటే ఇచ్చేసేయాలి. రుణశేషం ఉండొద్దు. వ్యాధి శేషం కూడా ఉంచుకోవద్దు. రుణశేషం ఉండొద్దు, వ్యాధి శేషం ఉండొద్దు, ఎవరికి శత్రుత్వం కూడా ఉండొద్దు అన్నది నాకు అర్థమైన విషయం. అలాగే శ్రీ సాయి సచ్చరిత్రం 48వ అధ్యాయం సద్గురువు లక్షణములు. శ్రవణుడు సంపతికర్ దంపతులు. ఈ అధ్యాయమును ప్రారంభించినప్పుడు ఎవరో హేమంత్ పంతులు బాబా గారు గురువా లేక సద్గురువా అని ప్రశ్నించిరి. ఈ ప్రశ్నకు సమాధానమిచ్చుటకై సద్గురువు లక్షణములు హేమంత్ పంతులు ఇట్లు వర్ణించేను. సద్గురువుని లక్షణాలు: ఎవరు మనకు వేదాంతాలను శాస్త్రాలను బోధించెదరో, ఎవరు చక్రకింతము చేసెదరో, ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని బంధించెదరో, ఎవరు బ్రహ్మము గురించి అందంగా అభ్యసించి, ఎవరు భక్తులకు మంత్రోపదేశం చేసి దాన్ని పునశ్చరణం చేయమందురో, ఎవరు తమ వాక్శక్తిచే జీవిత పరమావధిని బోధించగలరో, కానీ ఎవరు స్వయంగా ఆత్మ సాక్షాత్కారం పొందలేరు. అట్టివారు సద్గురువులు కాలేరు. ఎవరైతే చక్కని సంభాషణల వల్ల మనకు ఇహపర సౌఖ్యములందు విరక్తి కలగచేసెదరో, ఎవరు ఆత్మ సాక్షాత్కారమందు మనకు అభిరుచి కలిగేటట్లు చేసేదరో, ఎవరైతే ఆత్మ సాక్షాత్కార విషయంను పుస్తక జ్ఞానమే గాక ఆచరణనందు కూడా పొంది ఉన్నారో, అట్టి వారు సద్గురువులు. ఆత్మ సాక్షాత్కారం స్వయంగా పొంది గురువు దానిని శిష్యులకెట్లు ప్రసాదించగలరు. సద్గురువులు అంటే స్వప్నంలో గాని. ఇక్కడ సద్గురువు లక్షణాలు వివరించారు. అంటే ఈ గుణాలన్నీ మనము సాయిబాబాలో అంటే అప్పుడు మనం ఉన్నామో లేదో తెలియదు. ఇవన్నీ మనం పత్రిసార్లో ఉన్నాయి. ఆయన ఏదైనా ఆచరించి మనకు చెప్పాడు. ఆచరణ లేకుండా చెప్పలేదు. అలాగే తటవర్తి దంపతులు కూడా వాళ్ళు స్వయంగా ఏదైతే యాచించి ఆచరించి 10 మంది చేత ఆచరింప చేయిస్తారో వాళ్ళే ఆచార్యులు అని చెప్పారు. ఆచార్యుడు ఒక సద్గురువు లక్షణాలు ఎలా ఉంటాయని వర్ణించడం చెప్పింది. ఎవరైతే పరమాత్మ గురించి బోధిస్తారో, ఇది మనం పత్రిసారి మనకు పరమాత్మ గురించి బోధించబట్టే కదా మనం తెలుసుకోబట్టే కదా చెప్పగలుగుతున్నాము. అంటే ఇది ఎవరు సద్గురువు లక్షణాలు ముందు ఎలా ఉంటాయంటే, ఎవరైతే సద్గురువో వాళ్ళే పరమాత్మ గురించి సత్యాన్ని బోధిస్తారో వాళ్ళే సద్గురువులు. ఎన్నో రకాల గురువులు ఉన్న వాళ్ళందరూ గురువులు కాదు. ప్రాపంచికంగా 7 రకాల గురువులు ఉన్నారు. వాళ్ళందరూ గురువు కాదు. ఎవరైతే ఆత్మ గురించి, పరబ్రహ్మ గురించి, సృష్టికర్త గురించి ఎవరైతే బోధిస్తారో వాళ్ళే సద్గురువులు అనేది మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నాడు. ఎవరు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తారో వారు సద్గురువులు. వాళ్ళు చేయిస్తారు, ఆచరింప చేయిస్తారు. ఆచరణలో పెట్టుకున్న తర్వాతనే ఇతరులకు బోధిస్తారు. ఆచార్యుడు అంటే తాను యాచించి ఆచరించి 10 మంది చేత ఆచరింప చేసేవాడే ఆచార్యుడు అని చెప్పడం జరిగింది. అంటే ఎవరు పుస్తక జ్ఞానం మనకు పత్రిసారు ధ్యానం చెప్పాడు, స్వాధ్యాయం చెప్పాడు, సజ్జన సాంగత్యం చేయమన్నాడు, సేవ చేయమన్నాడు. ఇవి ఎవరైతే బోధిస్తారో వాళ్ళే సద్గురువులు అన్నారు. ఈ లక్షణాలు ఎవరికుంటే వాళ్ళే సద్గురువులు అని మనం అంచనా వేసుకోవచ్చు. మనం ముందు శిష్యుల నుండి సేవను గాని ప్రతిఫలం గాని ఆశించడు. దానికి బదులుగా శిష్యులకు సేవ చేయతలిచెను. తాను గొప్పవాడినని తన శిష్యుడు తక్కువవాడని భావించడు. సద్గురువులకే ఉంటది ఈ భావన.
సద్గురువులు తన శిష్యుణ్ణి కొడుకు వలె ప్రేమించుటే గాకను తనతో సరి సమానంగా చూసుకొను లేదా పరబ్రహ్మ స్వరూపంగా చూసేను. సద్గురువుని ముఖ్య లక్ష్మ లక్షణమైన వారు శాంతంగా కునికిపట్టు. వారెన్నడూ చాపల్యము గాని చికాకుని గాని చెందరు. తమ పాండిత్యముకు గాని వారు గర్వించరు. ధనవంతులని పేదవారని గనులని నీచులని వారికి ఎవరైనా సమానమే. ఈ లక్షణాలన్నీ మనం పత్రిసార్లో చూడవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం సమాన హక్కు ఉంది అన్నాడు. నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు అంటాడు. అందరినీ ప్రేమతో చూశాడు. పేదవారా, ధనవంతుడా, నువ్వు స్త్రీయా, పురుషుడా, చిన్నవాడివా, పెద్దవాడివా అనలే. ఎవ్వరు వెళ్ళినా ఆయన ప్రేమ అందరికీ సమానంగానే పంచడం జరిగింది. హేమంత్ పంతులు తన పూర్వ వృత్తాంత సుకృతంచే సాయిబాబా వంటి సద్గురువులు ఆశీర్వచనం సావాసం పొందిని అని తలిచేను. బాబా యవ్వనమందు కూడా ధనం కూడబెట్టలేదు. వారికి కుటుంబం గాని స్నేహితులు గాని ఇల్లు గాని ఎట్టి ఆధారాలు గాని లేకుండెను. 18 ఏండ్ల వయస్సు నుండి వారు మనస్సుని స్వాధీనం అందించుకున్నారు. వారొంటరిగా నిర్భయంగా ఉండేవారు. వారెల్లప్పుడూ ఆత్మ సంధ్యానమునందే మునిగి ఉండేవారు. భక్తులకు స్వచ్ఛమైన అభిమానమును చూపి వారు మేలు కోరేవారై చేయిచుండేవారు. ఈ విధంగా వారు తమ భక్తులపై ఆధారపడి ఉండినవారు. వారు భౌతిక శరీరంతో నున్నప్పుడు తమ భక్తులకు ఏ అనుభవాలు ఇచ్చిచుండేరో అట్టివి మహాసమాధి చెందిన పిమ్మట కూడా వారిపై ఆధారపడి ఉన్న భక్తులు ఇప్పటికీ అట్లానే చూపిస్తున్నాడు. అందుచేత భక్తులు చేయవలసింది ఏమనగా భక్తి విశ్వాసములను హృదయ దీపమును సరిచేయవలెను. ప్రేమను భక్తిని వెలిగించవలెను. ఎప్పుడిట్లు చేసేదరో ఎప్పుడు జ్ఞానమనే జ్యోతిని అంటే ఆత్మ సాక్షాత్కారం వెలిగే ఎక్కువ తేజస్సుతో ప్రకాశించునో ప్రేమ లేని జ్ఞానం ఉత్తది. అట్టి జ్ఞానం ఎవరికి అక్కరలేదు. ప్రేమ లేని చోట సంతృప్తి ఉండదు. కనుక మనకు అవిచ్ఛిన్నమైన అపరిమితమైన ప్రేమ ఉండవలెను. ప్రేమను మనం ఎట్లు పొగడగలము? ప్రతి వస్తువు దాని ఎదుట ప్రాముఖ్యం లేనిదే. ప్రేమ అనునది లేని ఎడల చదువుట గాని వినుట గాని నేర్చుకొనుటకు గాని నిష్ఫలము. అంటే ఎలాంటి ఫలితం ఉండదు మనం ప్రేమ చూపించకుండే. అంటే మనకంటూ కొంచెం ఇష్టం ఉంటేనే కదా. ఇప్పుడు స్వాధ్యాయం చేయాలని ఇష్టం ఉంటేనే స్వాధ్యాయం చేస్తాం. ఇక్కడ నాకు ఇష్టం లేకుండా కూర్చొని స్వాధ్యాయం చేయాలి అంటే చేయలేం కదా. అంటే చదువుటందు గాని వినుటందు గాని నేర్చుకొనుటందు గాని అన్ని నిష్ప్రయోజనం అంటున్నాడు. ప్రేమ లేకపోతే, ఇష్టం లేకపోతే. ప్రేమ అన్నది వికసించినచో భక్తి, నిర్మోహనం, శాంతి, స్వేచ్ఛలు పూర్తిగా ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చును. దేని గురించి గాని మికిలి చింతించేది దేని అందు మనకు ప్రేమ కలుగదు. యథార్థమైన కాంక్ష, ఉత్తమమైన భావమున్న చోటనే భగవంతుడు తానై సాక్షాత్కరించును. అదియు ప్రేమ, అదే మోక్షమునకు మార్గము. ఈ అధ్యాయంలో చెప్పవలసిన ముఖ్యమైన కథలు పరిశీలించదము. స్వచ్ఛమైన మనసుతో నేనెవరినైనా నిజమైన యోగీశ్వరుని వద్దకు పోయి వారి పాదములపై బడినచో తుదకు రక్షింపబడెను. ఈ విషయమే దిగువ కథను విశదీకరించేను. శ్రావణుడు అంటే సోలాపూర్ జిల్లా అక్కల్కోట నివాసి సంపతికర్ న్యాయ పరీక్ష చదువుచుండెను. తోటి విద్యార్థులు శ్రావణుడు అతనితో చేరేను. ఇతర విద్యార్థులు కూడా గుమ్ముకూడి తమ పాఠము జ్ఞానం సరిగ్గా నున్నదా లేదని చూసుకొని చుండెను. ప్రశ్నోత్తరముల వలన శ్రావణునికి ఏమీ రానట్టు తోచేను. తక్కిన విద్యార్థులు అతన్ని వెక్కిరించిరి. అతడు పరీక్షకు సరిగ్గా చదవలేకపోయినని తన అందు సాయిబాబా కృప ఉండుటచే ఉత్తీర్ణుడైదనని చెప్పాను. అందులకు సంపతీకర్ ఆశ్చర్యపడెను. సాయిబాబా ఎవరు? వారి నేల ఇంత పొగుడుచున్నావు అని అడిగాను. అందువలన శ్రావణుడు ఇట్లనెడు. షిరిడి మసీదులో నొక పకీరు గలడు. వారు గొప్ప సత్పురుషులు, యోగులు. ఇతరులను వారు అమోఘమైన వారు. పూర్వజన్మ సుకృతం గాని మనం వారిని దర్శించలేము. నేను పూర్తిగా వారిని నమ్మి ఉన్నాను. వారి పలుకులు ఎన్నడూ అసత్యము కాలేదు. నేను పరీక్షలో తప్పక ఉత్తీర్ణుడగుదనని వారు నన్ను ఆశీర్వదించి ఉన్నారు కనుక వారి కృపచే తప్పక చివరి పరీక్షలో ఉత్తీర్ణుడయ్యేదనని సంపతీకర్ తన స్నేహితుణ్ణి ధైర్యం నాకు నవ్వేను. కానీ వానిని బాబాను కూడా వెక్కిరించాను. కానీ బాబా మాటల మీద నమ్మకం సంపతీకర్కుంది.
సంపతికర్ దంపతులు. సంపతికర్ న్యాయ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యేను. అక్కల్కోటలో వృత్తి ప్రారంభించి అచట న్యాయవాది అయ్యేను. 10 సంవత్సరముల పిమ్మట అనగా 1913లో వానికి గల ఒక కుమారుడు గొంతు వ్యాధితో చనిపోయేను. అందువలన అతని మనసు వికలమయ్యెను. పండరిపురం, గాన్గాపురం మొదలైన పుణ్యక్షేత్రములను యాత్రాస్థలమై పోయి శాంతి పొందవలని అనుకునేను. కానీ అతనికి శాంతి లభించలేదు. వేదాంతం చదివాను కానీ అది కూడా సహాయపడలేదు. అంతలో శేవనుని మాటలు అతనికి బాబా అందుగల భక్తి జప్తికి వచ్చాను. కాబట్టి తాను కూడా షిరిడీకి పోవాలనని శ్రీ సాయిని చూడవాలని అనుకునేను. అతడు దాని సోదరుడగు పండితరావుతో షిరిడీ వెళ్ళాను. దూరంగా నుండెను. బాబా దర్శనం చేసి సంతసించెను. గొప్ప భక్తునితో బాబా వద్దకు వేగి ఒక టెంకాయ అచట పెట్టి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేను. బయటకు పొమ్ము అని బాబా అరిచెను. సంపతీకర్ తల వంచుకొని కొంచెము వెనక్కు జరిగాను. అచ్చట కూర్చుండెను. బాబా కటాక్షమును పొందుటకై ఎవరికి సలహాలైన తీసుకొనుటకు ప్రయత్నించెను. కొందరు బాలశంపి పేరు చెప్పిరి. అతను వద్దకు పోయి సలహా ఇవ్వమని కోరేను. వారు బాబా ఫోటోని కొని బాబా వద్దకు మసీదుకు వెళ్ళిరి. బాలశంపి ఒక ఫోటోను బాబా చేతిలో పెట్టి ఇట్లా ఇది ఎవరిది అని అడిగాను. దాన్ని ప్రేమించు వారిదని బాబా చెప్పుచు సంపతీకర్ వైపు చూపాను. బాబా నవ్వగా నటించు వారందరూ నవ్విరి. అలా ఆ నవ్వులో యొక్క ప్రాముఖ్యమేమని బాబాను అడుగుచు సంపతీకర్ దగ్గరకు జరిగిన బాబా దర్శనం చేయమనేను. సంపతీకర్ బాబా పాదములకు నమస్కరించగా బాబా తిరిగి వెడలి పొమ్మని అరిచేను. సంపతీకర్ ఏమి చేయవలెనో తోచకుండెను. అన్నదమ్ములిద్దరూ చేతులు జోడించుకొని బాబా ముందుకు కూర్చుండిరి. మసీదు ఖాళీ చేయమని బాబా సంపతీకర్కు ఆజ్ఞాపించెను. ఇద్దరు విచారంతో నిరాశ చెందిరి. బాబా ఆజ్ఞ పాలించవలసి వచ్చుటచే సంపతీకర్ షిరిడి విడవలసి వచ్చేను. ఇంకొకసారి వచ్చినప్పుడు దర్శనం ఇవ్వవలేనని అతడు బాబాను వేడుకొనేను. సంపతీకర్ భార్య 1 సంవత్సరం గడిచి కానీ అతని మనసు శాంతి పొందలేకుండెను. అతడు గాన్గాపురం వెళ్ళాలని కొన్ని అశాంతి హెచ్చయ్యేను. విశ్రాంతికై మడిగం వెళ్ళేను. తుదకు కాశీ వెళ్ళుటకు నిశ్చయించుకునేను. బయలుదేరుటకు 2 దినముల ముందు అతని భార్యకు ఒక స్వప్న దృశ్యం కనబడేను. స్వప్నంలో ఆమె నీళ్ళ కొరకు కుండ పట్టుకొని లకడాబాయికి పోవుచుండెను. అచట ఒక పకీరు తలగుడ్డ కట్టుకొని వేప చెట్టు మొదట్లో కూర్చున్నవారు తన వద్దకు వచ్చి, ఓ అమ్మాయి, అనవసరంగా శ్రమ పడదవేలా, నేను స్వచ్ఛమైన జలంతో నీ కుండ నింపెదను అనేను. ఆమె పకీరుకు భయపడి ఉత్తకుండతో వెనక్కి తిరిగిపోయేను. పకీరు ఆమెను వెన్నంటిందే. అంతటిలో ఆమెకు మెలకువ కలిగి నేత్రములు తెరిచేను. ఆమె తన కలను భర్తకు చెప్పాను. ఇది శుభశకనం అనుకొని ఇద్దరు షిరిడికి బయలుదేరి వారు మసీదు చేరినప్పటికీ అక్కడ లేకుండెను. వారి లెండి తోట వెళ్ళి ఉండిరి. బాబా తిరిగి వచ్చే వరకు వారచట ఆగిరి. ఆమె స్వప్నంలో తాను చూసిన పకీరును బాబాకు భేదమేమీ లేదనేను. ఆమె మిగులు భక్తితో బాబాకు సాష్టాంగం నమస్కరించింది. బాబాను చూచుట అచ్చటనే కూర్చుండెను. ఆమె అనుకువ చూసి సంతసించి బాబా తన మామూలు పద్ధతిలో ఒక కథ చెప్పుటకు మొదలెడెను. నా చేతులు, పొత్తి, కడుపు, నడుము చాలా రోజుల నుండి నొప్పి పెట్టుచున్నవి. నేను అనేక ఔషధములు పుచ్చుకొంటిని కానీ నొప్పులు తగ్గలేదు. మందులు ఫలం ఇవ్వలేకపోవుటచే విసుగు చెందితిని. కానీ నొప్పులన్నీ ఇచ్చట వెంటనే నిష్క్రమించేంత ఆశ్చర్యపడుచుంటిని అనేను. పేరు చెప్పినప్పటికీ ఆ వృత్తాంతం అంతేను సంపతీకర్ భార్యదే. ఆమె నొప్పులు బాబా చెప్పిన ప్రకారం త్వరలో తగ్గిపోవుటచే అని ఆమె సంతోషించేను. సంపతీకర్ ముందు పోయి దర్శనం చేసుకొనేను. మరల బాబా బయటకు పొమ్మనేను. ఈసారి అతడు మిక్కిలి ప్రాయశ్చిత్తపడెను. ఎక్కువ శ్రద్ధతో నుండెను. ఇది బాబాను తాను పూర్వం నిందించి ఎగతాళి చేసిన దాని ప్రతిఫలమని గ్రహించి దాని విరుగుడు కొరకు ప్రయత్నించాను. అంటే ఆయన శేవనుడు అనే భక్తుడు బాబా గొప్పవాడు, ఆయన వల్ల నేను ఉత్తీర్ణుడు అయితా అంటే ఎక్కిరించాడు. అది దాని ఫలితంగా ఆయన 2 సార్లు షిరిడీకి వచ్చినా కూడా ఆయనని వెళ్ళిపోమ్మన్నాడు. ఎందుకంటే అక్కడ బాబాను నిందించాడు కదా, దాని ఫలితమే ఇప్పుడు అనుభవించాడు. కానీ మనస్ఫూర్తిగా వేడుకున్నాడు. బాబా ఒంటరిగా కలుసుకొని వారి క్షమాపణ కోరుకోవాలని ప్రయత్నించుచుండేను. అట్లే వచ్చేను. అతడు తన శిరస్సుని బాబా పాదములపై పెట్టాను. బాబా తన వరద హస్తములతో సంపతీకర్ తలపై
పెట్టాను. బాబా కాళ్ళొత్తుచూ సంపతీకర్ అక్కడనే కూర్చొని ఉన్నాడు. అంతలో ఒక గొల్లస్త్రీ వచ్చి బాబా నడుము పట్టుచుండెను. బాబా ఒక కోమటి కథ గురించి చెప్పదొడిగాను. వాని జీవితంలో కష్టములన్నీను వర్ణించాను. అందులో వానికి ఒక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను. బాబా చెప్పిన కథ తనదే అని సంపతీకర్ మికిలి ఆశ్చర్యపడాను. బాబాకు తన విషయములన్నీ తెలియచేసే విస్మ విషయములందు బాబా సర్వజ్ఞుడని గ్రహించెను. అందరి హృదయాలను గ్రహించుచుండెను. ఈ ఆలోచన మనస్సులో మెదులుచుండగా బాబా ఆ గొల్లస్త్రీకి చెప్పుచున్నట్లు నటించి సంపతీకర్ వైపు చూపి ఇట్లా వీడు తన కొడుకుని నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డను చంపెదనా? ఇతడు మసీదుకు వచ్చి ఏడ్చుచున్నాడే, అది బిడ్డని విని భార్య గర్భంలోనికి మరల నిచ్చెదను. ఈ మాటలతో బాబా మాటలతో అతని తలపై హస్తము నుంచి ఓదార్చాను. ఇట్లా ఈ పాదములు ముసలివి, పవిత్రమైనవి. ఇక నీ కష్టములన్నీను తీరిపోయినవి. నా యందు నమ్మకముంచుము. నీ మనోభిష్టములన్నీ నెరవేరును. సంపదీకర్ మైమరిచేను. బాబా పాదములను కన్నీటితో తడిపి తరువాత తన బసకు పోయేను. అంటే బాబా మాటలు ఎప్పుడైనా అవి తీరుతాయి. అంటే బాబాయ్ అంటే ఒక సద్గురువుని మాటలు. వాళ్ళంతా ఇప్పుడు మనకు ప్రతిసారి ఏ మాటలైతే అన్నాడో అవి కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయి. వారి నోటి నుంచి ఒక మాట వచ్చింది అంటే అది అయ్యి తీరుతది. అంటే అంత పవర్ ఉంటది. ఒక సద్గురువు నోటి నుంచి వచ్చే మాటకు అంత శక్తి ఉంటది అన్నది మనం ఇక్కడ గ్రహించాలి. సంపతికర్ పూజా సామాగ్రిని నడుచుకొని నైవేద్యంతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు నమస్కరించి వారి వద్ద ప్రసాదం చుండేను. ప్రజలు మసీదులో గుమికూడి ఉండేను. సంపతికర్ మాటి మాటికి నమస్కరించి చుండేను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా అన్నారు. ఆనాడు రాత్రి సంపతీకర్ బాబా చావడి ఉత్సవం చూసేను. అందరూ బాబా పాండురంగ వలె ప్రకాశించేను. కానీ మరుసటి దినం ఇంటికి చిన్నప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 లేదనక ఇవ్వవచ్చునని సంపతీకర్ అనుకోనేను. మసీదుకు పోయి ₹1 దక్షిణ ఇవ్వగా బాబా ఇంకొక రూపాయి అడగగా బాబా వాణిని ఆశీర్వదించి ఇట్లా టెంకాయని తీసుకొనుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనసునందట్టి ఆందోళన ఉంచుకము. అతడు చెప్పినట్లు చేసేను. 1 సంవత్సరంలో కొడుకు పుట్టేను. 8 మాసంలో శిశువులతో భార్యాభర్తలు షిరిడికి వచ్చి ఆ శిశువుని బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించారు. ఓ సాయి, నీ తీర్చుకోగలని నమస్కారం చేసి నిస్సహం నీ బాకీ ఎట్లు తీర్చుకోగలమో మాకు తోచుకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారం చేయటమి నిస్సందేహం మగుటచే మమ్మిద్దరి ఆశీర్వదించవలసింది. ఇక మీదట మేము మీ పాదములని ఆశ్రయించదము గాక అని ఆలోచన సంగతులని స్వప్న వ్యవస్థలో జాగ్రత్త వ్యవస్థలో మమ్ములను బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరలించి మమ్ము రక్షించుము అని కోరుకున్నారు. ఈ దంపతులకు తమ కుమారుడు మురళీధరణి అని పేరు పెట్టింది. తర్వాత భాస్కర్, దివాకర్ అని ఇద్దరు జన్మించిరి. బాబా మాటలు వృధా పోవని సంపతికర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాల జరుగునని నమ్మిరి. 48వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శ్రీ సాయి సచ్చరితం 49వ అధ్యాయం. ప్రస్తావన. హరికానోబాయి సోమదేవ స్వామి, నానా సాహెబ్ చందోకర్. ప్రస్తావన. వేదములో పురాణాలు బ్రహ్మములు లేదా సద్గురువులని సరిగ్గా పొగడలేవు. అట్లా అయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువకు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాటలకు ఊరుకుంటిని మేలని తోచుచున్నది. మౌన వ్రతము పూనుకొంటిని. సద్గురువుని శృతించుటకు తగిన మార్గమును తోచేను. కాని సాయిబాబా సుగుణములను జూచినే మా వ్రతము మరిచి మమ్ములను మాట్లాడేటట్లు ప్రేరేపించెను. మన స్నేహితులు గాని బంధువులు గాని మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కాని వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరమగును. సాయి లీలామృతమునకు కూడా అట్టిదే. దీనిని మనం ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసి చాలా బాగుండును అనుకొనేను. ఈ కథను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారమే మా చేయి రాయించెదరు. వారికి సర్వస్వ శరణాగత వచ్చి వారి అందు ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్రలు, వ్రతము, త్యాగము
దాని అన్నిటికంటే తపస్సు చేయట గొప్పది. అంటే ఇక్కడ ధ్యానం చేయడమే గొప్పది అని చెబుతున్నారు. తీర్థయాత్రలు కానీ, పూజలు చేయడం కానీ, స్తోత్రాలు చేయడం కాదు. సాయిబాబా వారు స్వయంగా చెప్పారు. తపస్సు చేయుట అంటే ధ్యానం చేయడం. పూర్వం రోజుల్లో తపస్సు అన్నారు. ఇప్పుడు ధ్యానం అంటున్నారు. ధ్యానం చేయడమే గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. ఇంకా పూజల కంటే కూడా ధ్యానమే అంటే తపస్సు మేలు అని చెప్తున్నారు. సద్గురువుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది కాబట్టి మనము సాయి నామము నోటితో పలుకుచు వారి పలుకులను మననం చేయుచు వారి ఆకారం మనసులో భావించుకొని వారిపై హృదయపూర్వకంగా ప్రేమతో వారి కొరకు సమస్త కార్యములను చేయుచుండవలెనని సంసార బంధముల నుండి తప్పించుకొనుటకు దీనిని చూసి సాధనమే లేదు. పైన వివరించబడిన ప్రకారం మన కర్తవ్యమును మనం చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయం చేయును. తుదకు మోక్షమును ఇచ్చు. ఇక ఈ అధ్యాయంలో కథల వైపు మరలదాం. హరికానోబాయ్ అంటే హరికానోబాయ్ అని బొంబాయి పెద్ద మనుషుడు ఒకతడు. తన స్నేహితుడు వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినేవి. కానీ నమ్మలేదు. కారణమేమని అతని సంచయం స్వభావం. బాబాను స్వయంగా పరీక్షించవలెనని అతని కోరిక. కొంతమంది బొంబాయిలో స్నేహితులతో అతడు షిరిడికి వచ్చెను. అతని తలపై జల్తారు పాక ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరం నుండి బాబాను చూసి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలే అనుకొని కొత్త చెప్పులు అచట నుంచవలేనని అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందనొక మూలన పెట్టి బాబా దర్శనముకు పోయేను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఊదుని ప్రసాదంగా బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చాను. మూలకు పోయి చూసేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పులు కొరకు వెదికాను, కానీ నిష్ప్రయోజనమయ్యాను. చాలా చికాకు పడుచు బసకు వచ్చాను. తర్వాత స్నానం చేసి పూజ చేసి నైవేద్యం పెట్టి భోజనం కూర్చుండెను. కానీ అతని చెప్పుల గురించే చింతించుచున్నాడు. భోజనాంతరం చేతులు కడుక్కొని బయటకు వచ్చి ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూసెను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుక్కొనుటకు బయటకు వచ్చి వారిని అతడు బాబా తనను బంపిదని వీధిలో జెరికానో పేట అని అరిచిచుండెను. చెప్పులను ఎవరివైనా ఆ చెప్పులు తమవే అన్నచో తన పేరు హరి అను. అతడు కానోబాయ్ కొడుకను తన తలపై జరిపాక గలదని సంగతి పరీక్షించిన తర్వాత చెప్పులను ఇచ్చివేయమని చెప్పాను. కుర్రవాడిట్లు చెప్పుట విని హరి కానోబాయ్ ఆశ్చర్యానందములు పొందేను. కుర్రవాడి వద్దకు పోయి చెప్పులు తనవేనని రూఢి చేశాను అంటే తీసుకొనేను. అతడు తన పేరు హరి అనియు తాను కానోబాయ్ కుమారుడేనని తన తలపై ధరించిన జరిపాక చూపాను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులను ఇచ్చివేశాను. హరికానోబాయ్ మికిలి ఆశ్చర్యపడెను. తన జల్తారు పాక అందరికీ కనిపించుచును కాని తన పేరు గాని తండ్రి పేరు గాని బాబాకెట్లు తెలిసేను. అది షిరిడి మొదటిసారి తన రాక. అతడచటకు బాబాను పరీక్షించుటకై వచ్చాను. కానీ ఈ విషయం వల్ల అతడు బాబాకు గొప్ప సత్పురుషుడని గ్రహించి అతనికి కావలసింది బాబాని పరీక్షించుట. అది పూర్తి కాగానే నెరవేరేను అని సంతోషంతో ఇంటికి పోయాను. సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథ వినేను. కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు బాయజ్జా నాగావూర్లో నివసించి ఉండేను. 1916వ సంవత్సరంలో హిమాలయంకు పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయం కలిగేను. సాధువు గంగోత్రికి దిగువన ఉత్తర కాశీకి చెందినవారు. వారి మఠం హరిద్వారంలో గలదు. ఇద్దరు పరస్పరం తమ చిరునామాలు వ్రాసుకొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగాపూర్ వచ్చి బాయాజీ ఇంట్లో దిగాను. బాబా లీలలు విని సంతసించాను. షిరిడికి పోయి బాబాను చూడవలేనని అతనికి గట్టి కోరిక కలిగాను. బాయాజీ వద్ద నుంచి పరిచయపు ఉత్తరంను తీసుకొని షిరిడికి పోయాను. మన్మాడ్ కోపూర్ గ్రామం దాటిన పిమ్మట టాంగా చేసుకొని షిరిడికి పోచుండెను. షిరిడి సమీపం రాగానే మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించెను. సాధారణంగా యోగులు వేరెవరు వైఖరులతో వేరువేరు జీవన పద్ధతులతో వేరువేరు బాహ్య అలంకారాలతో నుండెను. కానీ ఈ పై గుర్తులను బట్టి యోగి యొక్క గొప్పతనము కనిపెట్టలేము.
సోమదేవ స్వామికి ఇదంతేను వేరే పందాగా తోచేను. 2 పతకములు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాలయందు మక్కువ జూపెనే. అంటే జెండాలు చూడంగానే తన మనసు మారిపోయింది. అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి ఈ యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నాడు అని తోచుచున్నది అనుకొనెను. ఇట్లు ఆలోచించుకొని షిరిడీకి పోవుట మానుకొనెను నిశ్చయించుకొంటిని. తనంతట తానే ఇతర యాత్రికులకు జెప్పెను. వారు అతనితో ఇట్లనిరు, అట్లయితే ఇంత దూరము వచ్చితివేళ, జెండాలను చూసినంతలో నీ మనసు చికాకు పడిచినచో, షిరిడీలో రథము, పల్లకి, గుర్రము మొదలైనవి బాహ్యాలంకరణ చూసినచో మరింత చికాకు పొందెదవు. సోమదేవ స్వామి గాబరా పడి ఇట్లనెను, గుర్రములతో, పల్లకిలతో, జట్కాలతో గల సాధువులని ఏచటనైన జూసి ఉండలేదే. అట్టి సాధువుని చూచుటకు కంటే తిరిగి పోవుట మేలు అనేను. ఇట్లనుచు తిరుగు ప్రయాణంకు సిద్ధమయ్యెను. తక్కిన తోటి ప్రయాణికులు అతన్ని తన ప్రయత్నమును మాని షిరిడిలోకి బొమ్మనిరి. అట్టి వక్ర ఆలోచనను మానుచుండిరి. బాబా జెండాలను కాని, తక్కిన వస్తువులని గాని, ఆడంబరాన్ని గాని, కీర్తిని గాని లక్ష్య పెట్టవారని చెప్పిరి. అంటే లక్ష్య పెట్టని వారు అంటే వాటిని ఏవి ఇష్టపడరు కదా. భక్తులు ఇచ్చిన వాటిని ఆయన సమ్మతించాడు వారి ప్రేమకే, కానీ ఆయన ఇష్ట ప్రకారంగా ఆ జెండాలు అక్కడ పెట్టుకునేది కాదు. వస్తువులని గాని, ఆడంబరాలను గాని, కీర్తిని గాని లక్ష్య పెట్టని వారని చెప్పిరి. అవన్నీయును అలంకరించిన వారు బాబా భక్తులే. ఆయనకేమీ అవసరం గాని, సంబంధం గాని లేదనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు కూర్చుని చెప్పిరి. తుదకు ప్రయాణం సాగించి షిరిడికి పోయి బాబాను జూచుట చేసిరి. అంటే ఎటువై తన షిరిడి పోయేటట్టు చేసిరి. సోమదేవ స్వామి దిగువ నుంచి బాబాను దర్శించగా అతన్ని మనసు కరిగెను. అతని కండ్లు నీటిలో నిండెను. గొంతుకు అచ్చుకొని పోయి అతని కుంటి ఆలోచనలన్నీ నడుచుకొంటి పోయెను. ఏచట మనసు శాంతించు ఆనందం పొంది ఆకర్షించెను. అదే మనం విశ్రాంతి పొందవలసిన స్థలం. తన గురువు చెప్పిన దానిని జప్తికి తెచ్చుకొనేను. అతడు బాబా పాదధూళి దొరికినట్లు తహతహలాడెను. బాబా దర్శనం కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనే ఉండనిమ్ము. నీ ఇంటికి నీవు పొమ్ము. తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదుపై జెండాలు ఎగురుచున్నారో అట్టి వారు దర్శనం చేయనేలా. ఇది యోగి లక్షణమా? ఇక్కడ ఒక నిమిషమైనా ఉండవద్దు అనేను. ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడేను. బాబా తన మనసుని గ్రహించి బయటకు ప్రకటించి ఇచ్చున్నారే తెలుసుకునేను. అతడెంత సర్వజ్ఞుడు, తాను తెలివి తక్కువవాడని, బాబా మహానుభావుడని గ్రహించేను. బాబా అందరినీ కౌగిలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దక్షిణంతో చూసెను, దయా దాక్షిణ్యములతో చూసెను, కొందరి వైపు చూసి నవ్వుట, ఊదు ప్రసాదంని కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తి పరచుట చూసి తన ఒక్కరినే ఏలా ఇంత కఠినంగా చూచిచుండేనో అతనికి తెలియకుండేను. తీవ్రంగా ఆలోచించేను. బాబా చేయనదంతేను తన అంతరంగంలోనున్న దానిని సరిగ్గా నుండవలేను అని గ్రహించేను. దానివల్ల పాఠం నేర్చుకొని వృద్ధి పొందుటకు యత్నించవలేను గ్రహించేను. బాబా కోపము మరో రూపంలో నన్ను ఆశీర్వచనమే అనుకొనేను. కొన్నాళ్ల పిమ్మట బాబా యందు అతనికి నమ్మకం బలపడేను. అతడు బాబాకు భక్తుడయ్యాడు. బాబాకు కూడా గొప్ప భక్తుడయ్యాడు. నానాసాహెబ్ చందోకర్. ఈ అధ్యాయంను హేమంత్ పంతులు నానాసాహెబ్ చందోకర్ కథతో ముగించాను. ఒకనాడు నానాసాహెబ్ మసీదులో మహల్సాపతి మొదలగున వారితో కూర్చొని ఉండగా బీజాపూర్ నుండి ఒక మహమ్మదీయుడొకడు కుటుంబంతో సహా బాబాను చూచుటకు వచ్చాను. అతనితో ఘోష స్త్రీలు ఉండుటచే నానాసాహెబ్ అచట నుంచి లేచెను. కాని బాబా అతన్ని నివారించి స్త్రీలు వచ్చి బాబా దర్శనం చేసుకొనిరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములను నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనేను. నానాసాహెబ్ ఆమె ముఖ సౌందర్యంను చూసి మరల చూడగోరెను. నానా యొక్క చంచలంను చూసి స్త్రీ వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను, నానా, అనవసరంగా చికాకు పడుచుంటి వేళ ఇంద్రియములు వాటి పని చేయని, అంటే ఇంద్రియాలంటే కళ్ళు, వాటి పని అవి చేస్తున్నాయి అంటున్నాడు. దానికోసం నువ్వు చికాకు పడని అవసరం లేదు అని చెప్తున్నారు బాబా వారు. నీలో మనం జోక్యం కలగ చేసుకోకూడదు. దేవుడు ఈ సుందరమైన ప్రపంచం సృష్టించి ఉన్నాడు గాని
అందరినీ చూచుటకు సంతచించుటకు మన విధి క్రమంగా మెల్లిగా మనసు స్థిరపడి శాంతించును. ముందు ద్వారం తెరిచి ఉండగా వెనక ద్వారం గుండా పోయేదవేళ మన హృదయము స్వచ్ఛంగా ఉన్నంత వరకు నేమియూ దోషం లేదు. మనలో చెడ ఆలోచనలు లేనంత వరకు భయపడనేలా. నేత్రములు వాని పని అవి నెరవేర్చుకున్నచున్నవి. అంటే కళ్ళు చూస్తాయి కాబట్టి చూసాయి అంతే. వాటి పని అవి చేశాయి. నీవు సిగ్గుపడదవేళ అనేను బాబావారు. శ్యామ అచటనే ఉండి కాని బాబా చెప్పిన దాన్ని గ్రహించలేకపోయాను. ఇంటికి పోయే దారిలో శ్యామ ఈ విషయం నాన్నకు అడిగాను. ఆ చక్కని స్త్రీ వైపు చూసి తాను పొందిన ఆ చంచలత్వం గురించి నాన్న చెప్పాను. బాబా దాన్ని గ్రహించి ఇట్లు సలహా ఇచ్చాను, వివరించాను. బాబా చెప్పిన దాని భావం నాన్న ఇట్లు చెప్పదొడిగాను. మనసు సహజంగా చంచలంగా దానిని ఉద్రేకించినట్లు చేయరాదు. ఇంద్రియములు చలించవచ్చును. శరీరము స్వాధీనం అందించుకోలేవా దాని ఎవరి మేడం ఆగిపోయి మళ్ళీ వచ్చింది. మేడం ఓకే మేడం రేపు చెప్తాను.